హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో నాబార్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ 2022కి జూలైలో రిలీజ్ అవ్వడం జరిగింది. జూలై 18 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఆగస్టు 7 వరకు కొనసాగుతాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలన్నది నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కనుక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో రెడీగా ఉంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెరీ యాక్యురసీ తోటి అండ్ క్విక్గా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నేను కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశాను. పైన ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ 4 డాక్యుమెంట్స్ మీకు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయవలసి వస్తుంది. అండ్ 5th వన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఫస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ సైజులు కూడా ఇచ్చాను. 20 KB టు 50 KB కావాలి. సెకండ్ సిగ్నేచర్ 10 KB టు 20 KB. థర్డ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ 20 KB టు 50 KB సైజ్ ఉండాలి. నెక్స్ట్ 4th వన్ ఒకసారి చూస్తే కనుక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేయాలి. దాని యొక్క సైజ్ అనేది 50 KB టు 100 KB మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. 5th ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా సరే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవడానికి మీ వద్దనే ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి గూగుల్ సెర్చ్లో నాబార్డ్ రిక్రూట్మెంట్ 2022 అనేదాన్ని సెర్చ్ చేస్తే కనుక మీకు ఎట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో అఫీషియల్ సైట్ nabard.org అని ఉంటుంది. దాంట్లో కెరియర్ నోటీసెస్ మీద క్లిక్ చేస్తే కనుక కెరియర్ నోటీసెస్ ఎట్లా ఓపెన్ అవుతాయి. దీంట్లో రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ IBPS రాజ్భాష మీద అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అదొకసారి క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ చూసుకోవచ్చు. దాని కింద అడ్వర్టైజ్మెంట్ కిందనే ఆన్లైన్ అప్లై హియర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక విండో అనేది మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ పక్కన స్టార్ మార్క్ ఉన్నాయి. సో స్టార్ మార్క్ ఉంటే కనుక మ్యాండేటరీ, స్టార్ మార్క్ లేకపోతే కనుక మీరు అవి ఫిలప్ చేయకపోయినా అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ నేమ్ అండ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మీరు డీటెయిల్డ్గా స్లోగా అప్లికేషన్ అనేది తప్పులు లేకుండా చేసుకోవాల్సి వస్తుంది. రైట్, దీంట్లో ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అయిపోయిన తర్వాత కిందకు వస్తే కనుక మీ మొబైల్ నెంబర్ అనేది కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి అప్లికేషన్కి సంబంధించిన మెసేజ్లు అనేవి వస్తాయి. రైట్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే కనుక ఇవ్వండి, లేదంటే కనుక ఈమెయిల్ ఐడి అయినా సరిపోతుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పక్కన @gmail అయితే జీమెయిల్, హాట్మెయిల్ అయితే హాట్మెయిల్ మీరు ఎంటర్ చేయాలి. రైట్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి పైన ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో మీరు అదే ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిలో ఎంటర్ చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా చూసుకుని స్లోగా చేసుకోవాలి. రైట్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయవలసి వస్తుంది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే కనుక ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. ఫోటో అనేది మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కాబట్టి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోటో అనేది ఎట్లాగా అప్లోడ్ అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ ఐ కన్ఫర్మ్ మై ఫోటోగ్రాఫ్ అనేది చెక్ మార్క్లో చెక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్కి చూస్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుని సిగ్నేచర్ కూడా ఈ విధంగా అప్లోడ్ చేయాలి. రెండు అప్లోడ్ అయిన తర్వాత ఐ కన్ఫర్మ్ మై సిగ్నేచర్ దగ్గర కూడా చెక్ మార్క్ పెట్టి సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ విండో అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఒకసారి చూసుకుంటే కనుక పోస్ట్ మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని కింద మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో, అంటే అసిస్టెంట్ మేనేజర్ వేరే పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి సో దేనికైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో జనరల్ కేటగిరీ అయితే కనుక అన్ని డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదు స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక స్పెషల్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చి కేటగిరీ మీరు అన్రిజర్వ్డ్ అయితే రిజర్వ్డ్, లేకపోతే కనుక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. 40% బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. ఎస్ అయితే కనుక డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది. నో పెట్టాం కాబట్టి అవి ఓపెన్ కాలేదు. నెక్స్ట్ కిందకి వస్తే కనుక రిలీజియన్, మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కింద రిలీజియస్ మైనారిటీ ఎస్ అయితే కనుక ఎస్, నో అయితే నో పెట్టుకోండి. దీని తర్వాత అట్లాగే కిందకు వస్తే కనుక మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే కనుక నో అనేది క్లిక్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చి కనుక మీరు 1984 రైట్స్లో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, లేదంటే కనుక నో అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆర్యుఏ ఎంప్లాయ్ ఆఫ్ నాబార్డ్, మీరు ప్రీవియస్గా నాబార్డ్లో చేస్తే కనుక ఎస్ పెట్టండి, లేదంటే కనుక నో అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఒకసారి చూసుకుంటే కనుక స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి చూసుకుంటే కనుక ఆ స్టేట్ అనేది అప్లై చేస్తే దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఇక్కడ రావడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ అనేది వస్తుంది. ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి, మీకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్నవి పెట్టుకోండి. దీని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్లో డే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్, దీని తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఉంటే కనుక మీకు ఉంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే కనుక నో అనేది పెట్టాలి. ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. దీని తర్వాత మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది చూసుకోండి. అన్మ్యారీడ్ అయితే కనుక ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. మ్యారీడ్ అయితే కనుక స్పౌస్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్ అనేది కేర్ఫుల్గా మీ యొక్క సర్టిఫికేట్స్ చూసి ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మదర్స్ నేమ్, ఈ రెండు కూడా కేర్ఫుల్గా సర్టిఫికేట్స్ చూసి మాత్రమే ఎంటర్ చేసుకోండి. కిందకు వస్తే కనుక అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, దీంట్లో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. దీనికోసమే ఇందాక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది దగ్గర పెట్టుకోమని చెప్పాను. సో దాన్ని చూసుకుని మీ యొక్క అడ్రస్ అనేది క్లారిటీగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డిస్టిక్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ స్టేట్ వారైతే కనుక ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ఫర్ అడ్రస్ అనేది క్లిక్ చేస్తే కనుక మీరు పైన అడ్రస్ చేసింది కింద పేస్ట్ అవుతుంది. రైట్. కమ్యూనికేషన్ ఫర్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జనరల్ కేటగిరీ పెడితే కనుక ఈ యొక్క ఫీజు అనేది చూపిస్తుంది. చూసుకుని వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేయండి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని కంపల్సరీగా రావాలి. అప్పుడు ఓకే క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే కనుక విండో అనేది మళ్ళీ ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. మీరు డిగ్రీలో ఏ యొక్క సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు మీరు ఎప్పుడు పాస్ అయ్యారో అప్పుడు డేట్, మంత్, ఇయర్ అన్నది సెలెక్ట్ చేసుకుని మీ యొక్క పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే. పర్సంటేజ్ ఒకసారి చూసుకుంటే కనుక లాస్ట్ 2 డెసిమల్స్ వరకు మీరు పర్సంటేజెస్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. సో క్యాలిక్యులేట్ చేసుకుని పర్సంటేజెస్ అనేది లాస్ట్ 2 డెసిమల్స్ వరకు ఎంటర్ చేయొచ్చు. మీరు ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాసు ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు కింద ఏదైనా మీరు జాబ్ చేస్తుంటే కనుక దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. లేదంటే కనుక నెక్స్ట్ లాంగ్వేజ్ నోన్, ఇక లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి. ఎందుకంటే అక్కడ రెడ్ మార్క్ ఇచ్చాడు, స్టార్ మార్క్ ఉంది కాబట్టి మ్యాండేటరీ. ఎంటర్ చేసి రీడ్, రైట్, స్పీక్ మీకు ఏదైతే వస్తే అది చెక్ మార్క్లో చెక్ పెట్టుకోండి. తర్వాత ఇంకొక లాంగ్వేజ్ వస్తే కనుక అవి కూడా ఎంటర్ చేసి చెక్ పెట్టుకోవచ్చు. అలా మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చాయన్నది ఒకసారి చూసుకుని
వీటిల్లో చెక్ పెట్టిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ ఖచ్చితంగా నొక్కాలి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చినప్పుడు మాత్రమే ఓకే చేసి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూపించబడుతుంది. మొత్తం మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి ఈ స్క్రీన్లో కనిపిస్తాయి. సో ఒకటికి 2-3 సార్లు చూసుకుని దాని తర్వాత మీకు ఇక్కడ అన్పెయిడ్ అని ఉంది. ఈ అన్పెయిడ్ మీరు పే చేసినప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయబడుతుంది. సో ఫైనల్గా పే చేసిన తర్వాత ఇక్కడ పెయిడ్ అని చూపించాలి. అది క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అనేది క్లిక్ చేస్తే కనుక కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ విండోకి వెళ్తుంది. చేంజెస్ ఏమీ లేకపోతే కనుక ఓకే అనేది క్లిక్ చేసుకుని నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎప్పుడైతే మనం సేవ్ చేసుకుని దాచుకున్నామో ఆ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయండి. అది ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ కిందకి జరుపుకుని ఓకే చేయండి. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. ఇక్కడ ఉన్న విధంగా కాకుండా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి కిందకి స్క్రోల్ చేసి ఓకే అనేది క్లిక్ చేయండి. సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే బటన్ వస్తుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మీ యొక్క పేమెంట్ అనేది ఉంటుంది. పేమెంట్ కోసం సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి అయిపోయిన తర్వాత ఫైనల్గా పేమెంట్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయగానే నెక్స్ట్ విండో అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఆన్లైన్ అయితే ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ అయితే కనుక క్యూఆర్ కోడ్ మేకే పేమెంట్ అనేది క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని స్కాన్ చేస్తే కనుక అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. దీంతో స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ విండో ఇట్లా ఓపెన్ చేసి అప్లై హియర్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఇప్పుడు ఈసారి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేది మీ వద్ద ఉంటుంది కాబట్టి వాటితోటి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక అప్లికేషన్ అనేది మీకు పెయిడ్ స్టేటస్ తోటి కనిపిస్తుంది. సో అది చెక్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది లేనిది తెలుస్తుంది. ఓకే, ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఓకే, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మనం ఎప్పుడు పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అనేవి వస్తాయి. సో మీరు ఏది మిస్ అవ్వకుండా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.